పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రం ప్రభా. మాతో ఉన్న దేవా, మా మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రములు. ప్రార్థన ఆలకించిన దేవా మీకు స్తోత్రములు నాయన. బలపరచు దేవుడవు, స్థిరపరచు దేవుడవు నాయన. తండ్రి నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. మీ సన్నిధి నాయన ఇక్కడ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపని నాయన నీకు స్తోత్రములు నాయన. జీవం గల దేవుడవు నీవు నాయన. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. అయా అందరినీ కూడా మీరు బలపరచండి నాయన. అయా మీ వాక్కులతో మాతో మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీరు చూస్తున్న దేవుడు నాయన, హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయా మీ జ్ఞానముతో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 18వ అధ్యాయము చదువుకున్నాము. మనం నిర్గమకాండము ధ్యానించుకుంటా ఉన్నాం కదా. అయితే ఇంతకు ముందు నేను నిర్గమకాండము 19వ అధ్యాయం చెప్పినప్పుడు యెహోవా దేవుడు మోషేని కొండ మీదకి పిలుస్తాడు కదా. కొండ మీదకి పిలిచి ఎలా రావాలి అని ప్రిపేర్ చేసి వచ్చిన తర్వాత ఎందుకు కొండ మీద పిలిచాడంటే పదాజ్ఞలు ఇవ్వటానికి. అది 20వ అధ్యాయంలో ఉంది. కానీ ఈ 19వ అధ్యాయంలో మోషేని యెహోవా దేవుడు పిలవక ముందు 18వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో అది మనం తెలియాలి. అంటే మోషేని దేవుడు పిలిచాడు, కానీ ఎప్పుడు పిలిచాడు అది తెలుసుకోవాలంటే మనం 18వ అధ్యాయం చదువుకోవాలన్నమాట. ఈ 18వ అధ్యాయం అందరూ చదివి ఉండొచ్చు. అందులో ఏముంటుంది అంటే మోషే యొక్క మామ జత్రో వచ్చి కలుస్తాడని తన బిడ్డల్ని తీసుకొని వస్తాడు. అందులో ఏముంది, వాళ్ళు కలుసుకున్నారు. దాని తర్వాత 19వ అధ్యాయంలో యెహోవా దేవుడు పిలిచాడు, కొండెక్కాడు అని అనుకుంటాం. కానీ ఈ 18వ అధ్యాయంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా వాక్యంలో ఉన్న ప్రతీది కూడా యేసుక్రీస్తు వారి గురించే రాయబడింది, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ప్రతి ఒక్క మాట కూడా ఇంపార్టెంటే. ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాయబడిన ప్రతి అక్షరము కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి ఆ ప్రతి ఒక్క చాప్టర్ మనం మిస్ కావద్దు, ఒక వర్డ్ మనం మిస్ కావద్దు. ఏదో చదువుతున్నాం కదా అని ఒక స్టోరీ లాగా మనం చదువుకుంటూ ఇది చరిత్ర, ఇది జరిగింది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలంటే పాత నిబంధనలో అంతా కూడా కొత్త నిబంధన ఒక ఛాయ ఉంది. కాబట్టి పాత నిబంధనలు ఉన్న ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా చదివితేనే ఈ నూతన నిబంధనలో ఆత్మీయంగా మనం ఎలా జీవించగలుగుతామో మనకు తెలుస్తుంది. అయితే ఈ 18వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూసుకుంటే ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఏమని చెప్పాను, మోషే గురించి చెప్పినప్పుడు మోషే ఇంటి అంతట్లో నమ్మకస్తుడు కదా అని యెహోవా దేవుడు చెప్తాడు కదా. ఈయన మిరియామ్ని అహరోని పిలిచి ఎక్కడ పిలుస్తాడు, వెంటనే నా సన్నిధికి రండి అని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు మీరు మోషేని నిందించడానికి ఎట్లా నిందించగలుగుతున్నాడు, నేను ఆయనని మీ మధ్య ఒక ప్రవక్తగా ఉంచాను కదా అని మిరియామ్ని అహరోని అన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది, వెంటనే మిరియామ్కి ఏం జరుగుతుంది, కుష్ఠరోగం వస్తుంది అనమాట. అయితే ఇక్కడ వాళ్ళకి అంత సీరియస్గా అది రావడానికి కారణం ఏంటి అంటే మోషే అని వాళ్ళు గేలి చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. దేని బట్టి ఎగతాళి చేస్తున్నారు అంటే భార్యని బట్టి ఎగతాళి చేస్తున్నారు. అయితే దాని గురించి కూడా నేను క్లియర్ చేశాను కదా. సెపోరా ఒకటే భార్య ఉంది, మోషకి ఇద్దరు లేరు. కూషియురాలు అని చెప్పినంత మాత్రాన ఆమె ఇంకొక భార్య అని అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి మోషకి రెండో భార్య ఉంది, రెండో భార్యకున్న సంతానం మనకి ఎక్కడ రాయబడలేదు కదా. ఎందుకంటే ఈ మిథ్యానులు ఏంటి అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఈ కూషు దేశం కూడా బార్డర్ అన్నమాట. అయితే ఇక్కడ ఆమెని బట్టి ఎందుకు ఎగతాళి చేశారంటే ఆమె కొంచెం కలర్ బ్లాక్ ఉన్నందుకు. కూషీలు ఎవరంటే ప్రెసెంట్ మనం ఆఫ్రికన్స్ అని చెప్పొచ్చు. బైబిల్లో ఉన్న కొన్ని పేర్లు ప్రెసెంట్ వాటి కంట్రీస్ ఏంటి అంటే ఆఫ్రికన్స్. సో కొంచెం బ్లాక్ ఉన్నందుకు ఆమెని ఎగతాళి చేశారనమాట. మేబీ ఆ సిచ్యువేషన్ని బట్టో ఏమో కానీ మేబీ తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 18వ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అనేది రీయూనైట్ అయిందనమాట. వాళ్ళు కలుసుకున్నారు. అయితే 18వ అధ్యాయము మొదటి పక్షంలో చూసుకుంటే
చదువుతారా? 18 మొదటి వచనం నుంచి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినంతయు యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకులు మోషే మామయ్యైన యెత్రోను విన్నప్పుడు మోషే మామయ్యని యెత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన ఎక్సరాయిను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చారు. మోషే పంపబడినది. సిపోరా వెళ్ళినట్టు లేదు, లేకపోతే వెళ్ళగొట్టినట్టు లేదు, కానీ తండ్రి దగ్గర పంపబడిన ఉంది. అంటే ఇక్కడ నాకు తెలిసి మోషేనే పంపి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడున్న శ్రమని బట్టి, మేబీ అక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని బట్టి, ఎందుకులే ఇక్కడ నా భార్య పిల్లలు, ఎందుకంటే మోషేకి ఫోకస్ చేయాలని ఉంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మేబీ మోషేకి ఒక లీడర్ కదా, తను ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాలంటే ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయి కదా. అయితే మేబీ మోషే తన భార్య పిల్లల్ని పంపించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నిత్యము సనుగుతున్నారు, ఏది జరిగినా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. దానికి తోడు మిరియాము ఆరోన్ ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. మేబీ ఈ భార్య పిల్లల్ని మోషే పంపించి ఉండొచ్చు. అయితే ఈ 18వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకుంటే మోషే మామకి ఏం తెలిసిందంట? ఈ ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలన్నీ తెలుసుకొని దేవుడు వాళ్ళని ఎట్లా బయటికి రప్పించాడో, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఐగుప్తులో జరిగిందంతా మొత్తం దేశాలు స్ప్రెడ్ అయిపోయిందనమాట. అంటే దేవుడి మహిమ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడి మహిమ ఎట్లా వ్యాపించింది, వ్యాపించడానికి మనం ఎలా ఉండాలో ఈ అధ్యాయం ద్వారా నేర్చుకుంటాం. ఇక్కడ వాళ్ళ చరిత్ర నేర్చుకుంటలేదు, కానీ ఈ అధ్యాయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడి గురించి మనం చెప్తున్నామా, దేవుడికి మహిమార్థంగా మనం ఉంటున్నామా, దేవుడికి మహిమార్థంగా మనం ఉన్నందుకు ఇతరులు దేవుని మహిమపరుస్తున్నారా, అది అర్థమవుతుందా? మనము దేవుని మహిమపరిచేటట్టుగా ఉంటున్నామా, మనము చెప్పే మాటలకి ఇతరులు దేవుడి వైపు ఆకర్షితులు అవుతున్నారా, వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారా అనేది మనం ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. అయితే ఎప్పుడైతే మోషే యుద్ధకి తన భార్య పిల్లలు వచ్చారో అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, 5వ వచనం జరుగుతుందా. మోషే మామైన ఇత్రో అతని కుమారుని ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములలో దేవుని పర్వతం దగ్గరికి దిగిన మోషే ఎద్దుకు వచ్చాను. ఇత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యను ఆమెను కూడా ఆమె ఇద్దరు కుమారుని నీ ఎద్దుకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి మందసమును చేసిన అతన్ని వందనాలు చేసి ముద్దు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మోషేకి ఎప్పుడైతే తన మామ భార్య పిల్లలు వస్తున్నారని తెలిసిందో అప్పుడు మోషే నేను గొప్ప లీడర్ని, వాళ్ళు నా దగ్గరకు రానివ్వండి, నేను వచ్చినాక కలుసుకుంటాను అనకుండా తన భార్య పిల్లలు వస్తున్నారని తెలియగానే ఏం చేస్తాడు? ఎదుర్కొంటానికి వెళ్ళాడు అనమాట. ఎదుర్కొంటానికి వెళ్ళి అక్కడ ఆయనని గ్రీటింగ్ చేసి ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని, మేబీ చాలా ఎన్ని రోజుల తర్వాత మేబీ ఫ్యామిలీ చూస్తున్నాడేమో. ఎందుకంటే ఒక్కడ గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు జతపరిచింది దేవుడే కదా. పరిశుద్ధ వివాహం అని చెప్పి 2 కుటుంబాలు కలిసి మ్యారేజ్ చేస్తారు. ఎంతో పరిశుద్ధ వివాహము, నా కొడుకుకి మ్యారేజ్ కావాలి, నా కూతురికి మ్యారేజ్ కావాలి అని ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు. వివాహం చేస్తారు దగ్గరుండి కదా. చేసిన తర్వాత వాళ్ళు కలిసి ఉండటమే మంచిదన్నమాట. ఎందుకంటే దేవుడు జతపరిచిన వాళ్ళని ఎవరు కూడా వేరు చేయలేరు. అది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు రీయునైట్ అయినట్టు, వాళ్ళు కలుసుకున్నట్టు. మేబీ ఇక్కడ మనకి మోషే యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏమై ఉండవో తెలియదు, కానీ ఆయన మాత్రం చాలా సంతోషపడ్డాడు అనమాట. సరే, ఇప్పుడు మనము యాక్చువల్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు యెత్రో ఆయన అన్యుడు కదా, అన్యుడైన యెత్రో దేవుని ఎట్లా మహిమపరుస్తున్నారో అది మనం నేర్చుకుందాం. 9వ వచనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించిన ఇశ్రాయేలుకు చేసిన మేలులంతటిని గూర్చి యెత్రో సంతోషించెను. ఫస్ట్ పాయింట్ బై పాయింట్ చదువుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యెత్రో సంతోషించెను. ఎందుకు సంతోషించాడు? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన మేలును బట్టి. అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలును బట్టి అన్యులు
ఉండేటట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ పాయింట్, అవునా కదా? ఇజ్రాయెల్ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడని ఎత్రోకి తెలిసి ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? దేవుని బట్టి సంతోషిస్తున్నాడు కదా. అయితే మన జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి అన్నిని చూసి దేవుని యందు వాళ్ళు సంతోషించాలన్నమాట. అలాగా మనము జీవించాలి. మనం ఎలా జీవించాలి? దేవుడి బిడ్డల్లాగా జీవించాలి అన్నమాట. డబల్ మైండెడ్గా ఉండకూడదు, మనుషులని ప్లీజ్ చేసేటట్టుగా మాట్లాడకూడదు, కానీ యథార్థంగా జీవించాలి. ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఉంటే మనకి దేవుడి మాటలే వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తుని ఇతరులకి చూపిస్తామో, క్రీస్తు ప్రేమని ఇతరులకి ఎలా చూపిస్తామో? మంచితనంతో, మన క్రియలతో ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళు మన జీవితంలో జరిగిన మేలుని బట్టి మన దేవుని మహిమపరుస్తారు. అరే, నాకు రాని ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది? మీ ఫ్యామిలీ కొంచెము తక్కువగా ఉంటుంది కదా, మాకు ఇంత ఉండి కూడా మేము చేయలేకపోయాం, మీరు ఎలా చేశారు అని క్వశ్చన్ వేస్తారు. మాకు ఇంత ఉండి మేము విదేశాలకు మా పిల్లల్ని పంపాలనుకున్నాం, కానీ మేము చేయలేదు, నువ్వు ఎలా చేసావు అని అడుగుతారు. ఎవరిని అడుగుతారు? దేవుడి బిడ్డల్ని అడుగుతారు కదా. అది ఎలా జరుగుతుందంటే మనకు ఒక సపోర్ట్ ఉండకపోవచ్చు, మనుషుల సపోర్ట్ ఉండకపోవచ్చు, డబ్బు సహాయం ఉండకపోవచ్చు, కానీ దేవుడి సహాయం ఉంటే మాత్రము గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి సహాయమే మనము కోరుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? 9వ వచనంలో సంతోషించారు. ఇప్పుడు కింద 10వ వచనం చదువుకుందాం. మరియు యెత్రో ఐగుప్తుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించిన ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. యెహోవా స్తుతింపబడునుగాక. అన్యుడైన మిద్యానీయుడైన యెత్రో ఏం చేస్తున్నాడు? యెహోవా నామము స్తుతింపబడునుగాక అంటున్నాడు. దీన్ని బట్టి మనము మన క్రియలు, లేకపోతే దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఇతరులు చూసి మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. యువర్ గాడ్ ఈస్ గ్రేట్. అబ్బా, మీరు ఎంత మంచి దేవుని కలిగి ఉన్నారు, అబ్బా మీరు క్రైస్తవులు అవ్వటం మీరు ఎంత అదృష్టము, మీరు రెగ్యులర్గా చర్చికి వెళ్తారు, మీకు ఇంత మంచి దేవుడు ఉన్నాడే అన్నట్టుగా మనం జీవించాలి. అంటే మన ముఖంలో సాడ్నెస్ కనబడదు. అంటే కష్టాలు ఉంటాయి, కానీ మాకు ఇది జరిగింది అది జరిగింది అనకుండా ఉంటాయండి. అయినా మా దేవుడు అందరి నుంచి తప్పిస్తాడు. యోబు అనలేదా? యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, అయినా కానీ దుఃఖంతో లేడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. అట్లా క్రైస్తవులైన మనము ఏ విషయంలో దుఃఖించకుండా, చింతించకుండా, యేసయ్య ఏమన్నారు? మీ చింత యావత్తు నా మీద వేయమన్నారు. కాబట్టి మన చింత యావత్తు యేసయ్య మీద వేసి, ప్రభువా నాకు ఉంది కష్టము, నీకు సమర్పిస్తున్నా, నీకు అప్పచెప్తున్నాను, నేను మాత్రము చక్కగా ప్రార్థన చేసుకుంటూ నీకు మహిమాంతగా నేను జీవించాలి అని మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అన్నారు కదా. ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. మనం ఎప్పుడు దేవుడి బిడ్డమైన మనము మన ముఖంలో ఏముండాలి? కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, ఏది ఉన్నా ఆనందించాలి. హబక్కుకు ఏమంటారు? నా పొలము పండగపోయినా పర్వాలేదు, నా శరీరం కుళ్ళి కృషించినా పర్వాలేదు, ఏది నా దగ్గర ధనము లేకపోయినా, ఏది లేకపోయినా నేను యెహోవాను స్తుతించడం మాత్రము మాననన్నాడు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ అప్స్ వచ్చినప్పుడు స్తుతించినప్పుడు, డౌన్ వచ్చినప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తే ఇంత స్ట్రాంగ్ ఉంటాం అన్నమాట. ఎప్పుడు దేవుని పట్టుకొని మనము స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు కింద చదువుకుందాం 11వ వచనం. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలీయుల మీదకి చేసిన దౌర్జన్యాలను బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఎందుకంటే నాకు తెలిసాడు. ఎవరు అంటున్నారు? ఇది యెత్రో అంటున్నాడు. ఏమని? సమస్త దేవతల కంటే గొప్పవాడు. మూడవదిగా యెత్రో ఏమంటున్నాడంటే నీ దేవుడు సమస్త దేవుళ్ళ కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకంలో యాక్చువల్లీ దేవుళ్ళు అనబడిన వాళ్ళు లేడు, ఒక్కడే దేవుడు, అది యేసుక్రీస్తు ప్రభువే. జీవం గల దేవుడు, సృష్టికర్త మనకు ఒక్కలే ఉన్నారు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త ఎవరు అంటే ఒక్కడే. అయితే
సమస్త దేవుళ్ళ కంటే కూడా గొప్పవాడు. అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి ఎట్లా పట్టుకోవాలంటే, దేవుడి కోసం మనం ఎలా జీవించాలి అంటే, గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ గాడ్ అనేటట్టుగా మనము దేవుడి మహిమార్థంగా జీవించాలి. దేవుడికి అవమానకరంగా మనం ఉండొద్దు అనమాట. మన మాటలు, మన క్రియలు అవమానకరంగా మనం ఉండొద్దు. ఎందుకంటే మనుషులను మనం మోసం చేయొచ్చు కానీ దేవుని మనము మోసం చేయలేము. మనుషులను మనం మ్యానిపులేట్ చేయొచ్చు కానీ చూస్తున్న దేవుడు ఆయన, గుర్తుపెట్టుకోండి, ఆయన చూస్తున్నాడు కాబట్టి దేవుని మాత్రం మనము మోసం చేయలేము. ఆయన చూస్తున్నాడు కాబట్టి తగ్గిన కాలంలో ఆయన చర్య తీసుకుంటారు. కాబట్టి మనము భయముతో వణుకుతో ఏం చేయాలి? మనం కలిగిన దాన్ని పట్టుకోవాలి. ఏంటిదంటే ఈ వాక్యమే మనకు ఉంది కాబట్టి దీన్ని మనము భయముతో వణుకుతో పట్టుకొని ఈ లోకంలో మనము జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సరే, 12వ వచనం చదువుకుందామా? మరియు మోషే మామయ్య యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలులో పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. చాలా ఇక్కడ ఏం చేశాడంట? దహన బలి ఇచ్చాడంట. ఎవరు? మోషే మామ దహన బలి. జెత్రో దహన బలి ఇచ్చినప్పుడు అహరోను, మోషే అందరు కలిసి ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారంట. అంటే ఇక్కడ అన్యుడైన యెత్రో ఏం చేస్తున్నాడు? ఫస్ట్ నేను విన్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవునికి స్తుతి చెల్లించును గాక, ప్రైజ్. థర్డ్ వన్, నీ దేవుడు గొప్ప దేవుడు, ఈస్ గ్రేటర్. ఫోర్త్ వన్, గ్రేటర్ అన్నందుకు నాలుగోదిగా ఏం చేశాడంటే దహన బలి ఇచ్చాడు అనమాట. అంటే నీ దేవుడు అంటే ఒప్పుకున్నట్టే కదా, బలి ఇచ్చాము అంటే ఒప్పుకున్నట్టే. ఇప్పుడు ఎవరైనా వచ్చి అబ్బా మీ దేవుడు గొప్పవాడు, నా కోసం ప్రార్థన చేయమని వాళ్ళు మోకరించారంటేనే ఏంటి? మన దేవుణ్ణి నమ్ముకుంటున్నట్టు. వెంటనే వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వస్తారు మన దగ్గరికి, ఒక్కొక్కసారి మనతో మాట్లాడకపోవచ్చు కానీ మనం ఏంటో వాళ్ళకి తెలుసు. ఎప్పుడో ఒక టైంలో వచ్చి ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయవా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ప్రేమ చూపించి వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ దహన బలి ఇస్తున్నాడంటే ఏంటి అని ప్రార్థన చేస్తున్నట్టు. ఇప్పుడు మనమైతే దహన బలి ఇవ్వట్లేదు కానీ మనమే దేవుడికి సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకుంటున్నాం. మనల్ని దేవుడికి సాక్రిఫైస్ చేసుకోవాలి. దేని అంటే మన ఆత్మతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మనల్ని మనం దేవుడికి అర్పించాలన్నమాట. ఇక్కడ దహన బలి ఇచ్చినప్పుడు అందరు కలిసి చక్కగా భోజనం చేశారు. ఈ పార్ట్ వరకు బాగుంది. ఇక్కడ వరకు ఏమైంది? కాన్వర్సేషన్ అయ్యింది, దేవుని నామాన్ని స్తుతించారు. ఇంకా 18వ అధ్యాయం లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మోషే మామ భార్య బిడ్డను తెచ్చాడు కాబట్టి మోషేతో ఉంటాడు కదా. నెక్స్ట్ డే లేచి చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ డే అయింది. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తాం? మనము మామూలుగా కూర్చొని ఏం జరుగుతుందో చూసుకుంటాం కదా. ఈ మోషే మామ నెక్స్ట్ డే లేచి చూస్తుంటే మోషేనంట పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు జనాలు వస్తూనే ఉన్నారంట మోషే దగ్గరికి. దేనికోసము? న్యాయం కోసం, తీర్పు కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయం చేయడానికి ఒక జడ్జిగా ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. మోషేని దేవుడు నియమించాడు కాబట్టి ఇక ఏ గొడవలు ఉన్నా కానీ ఒకరి తర్వాత ఒకరు రావటము స్టార్ట్ చేశారు. 15వ వచనం చూడండి. 14 నుంచి చదవాలి, లేకపోతే 14th verse. మోషే ప్రజలకు చేసినంతే అతన్ని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి యున్ననేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యుద్ధకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యుద్ధకు వచ్చెదరు. నేను వారి విషయమై న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను తన మామకు చెప్పాను. అయితే మోషే ఏం చేస్తున్నాడు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ వస్తున్న డిస్ప్యూట్స్ అన్నమాట. చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్దవి ఏం కాదు. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, నా కుటుంబంలో ఇది జరిగింది అది జరిగిందని చిన్నది మొదలుకొని పెద్దది కూడా లైన్గా మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు అలా మోషే కూర్చొని వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు.
ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చొని అట్లానే పని చేస్తే మార్నింగ్ ఉన్న శక్తి ఈవినింగ్ వరకు ఉంటుందా? ఉండదు కదా. మనిషి ఏమైపోతాడు? వీక్ అయిపోతాడు. ఆయనకి శరీరంలో బలం అనేది సరిపోదు. అప్పుడు మోషే మామ అడుగుతాడు, నువ్వు ఏం చేస్తున్నావు? ఒక క్వశ్చన్ వేస్తాడు, నువ్వు చేస్తుంది ఏంటి అని అన్నప్పుడు, నేను ఈ ప్రజలందరికీ వాళ్ళకున్న సమస్యలన్నిటికీ నేను న్యాయం చేస్తున్నాను. అలానే దేవుడు ఒక కట్టడలు, ఇప్పుడు ఎవరైనా ఒక గొడవతో వస్తే, అమ్మ దేవుడు ఆజ్ఞ ప్రకారము ఒకరినొకరు క్షమించుకోవాలి కాబట్టి మీరిద్దరూ క్షమించుకోండి అనేసి ఏదైనా ఒక ఆజ్ఞ చెప్పి వాళ్ళని పంపించటము. ఇంకా ఏదో ఒకటి ఇలా దేవుడు ఒక కట్టడలంట, ధర్మశాస్త్రం అంట. ఏంటిది? కట్టడలు, ధర్మశాస్త్రము వాళ్ళకి బోధిస్తూ, అంటే ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్ గా బోధించటము. ఇంకొకటి వాళ్ళొక న్యాయం చేయటం, వాళ్ళకున్న డిస్ప్యూట్స్ కి న్యాయం చేయటం. ఇట్లా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే 17వ వచనం చూడండి, 17th verse. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుంత పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే భారము. అయితే ఒక్కొక్క వర్స్ చూసుకుందాం. ఈ 17వ వచనంలో చూసుకుంటే మోషే మామ ఏమంటాడంటే, నువ్వు చేస్తుంది మంచిది కాదు, అంటే నువ్వు చేస్తుంది తప్పు అని కాదు, అంత కష్టపడి చేసేది మంచిది కాదు. చూడండి, ఎవరైనా కానీ ఇక్కడ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, మనం ఒకరిని ఎంకరేజ్ చేయాలి, కంఫర్ట్ చేయాలి. జోషువ, కాలేబు లాగా వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ మిగిలిన 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. నేను ఆ 10 మంది గురించి చెప్పటం మర్చిపోయాను. 40 రోజులకి ఈక్వల్ టు 40 సంవత్సరాలని దేవుడు తీర్పిస్తాడు కదా, కానీ ఆ 10 మందికి మాత్రం వెంటనే తీర్పు వస్తుంది. మీరు 14వ అధ్యాయం చదువుకుంటే ఆ 10 మందికి తెగులు వచ్చి వాళ్ళు అక్కడే చనిపోతారు. వెంటనే వాళ్ళు ఇచ్చిన బ్యాడ్ రిపోర్ట్కి, అంటే దేవుడి గురించి దేవుడు ఒకరికి ఇది చెయ్యి అని మంచి చెప్పినప్పుడు దాన్ని మనము తప్పుగా చెప్పినందుకు దేవుడు ఏం చేశాడు? వెంటనే వాళ్ళకి ఆ 10 మందికి శిక్ష ఇచ్చాడు. కానీ యోషువ, కాలేబుని మాత్రం కానాన్ దేశానికి వెళ్ళారు. అంటే ఎర్ర సముద్రము దాటిన వాళ్ళలో యోషువ, కాలేబు మాత్రమే కానాన్ దేశానికి వెళ్తారు. ఎవరితో? కొత్త జనరేషన్తో. మిగిలిన వాళ్ళందరూ సనిగారు, గొనిగారు కాబట్టి, అంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలే. ఎర్ర సముద్రం దాటారంటే రక్షించబడిన బిడ్డలే. మన్నా తింటున్నారంటే వాక్యం వింటున్న బిడ్డలే. అయినా కానీ అపనమ్మకంతో ఉన్నందుకు ఏమైంది? ఆ తరము గద్దించిపోయింది. ఆ తరం అంతా ఎడారిలో చనిపోయే వరకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారంట. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వాళ్ళ సంతానాన్ని కానాన్ దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ కూడా చూడండి, ఎత్తులో కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. మన జీవితంలో కూడా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వినేటట్టుగా ఉండాలి. అయితే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మాట చెప్పినప్పుడు వెంటనే దానికి సజెషన్ కూడా ఇవ్వాలి. అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు, ఏదైనా ఇట్లా చెయ్యొద్దు అనేవాళ్ళు ఏమి చెయ్యాలో కూడా చెప్పాలి. అలానే వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అనేది మనం వివేచించేటట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. జ్ఞానం అనేది చాలా అవసరమై ఉన్నది ఈ లోకంలో. ఎందుకంటే అందరు చెప్పింది మంచిగా అనిపించవచ్చు, కానీ ఎవరు కరెక్ట్ చెప్తున్నారో రాంగ్ చెప్తున్నారో అర్థం చేసుకోవటానికే మంచి చెడులు వివేచించే వరం మనకు అవసరం. దాని కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, ఈ మాట నేను వినాలా వినొద్దా, ఇది ఎంతవరకు కరెక్ట్, మంచి చెడులు వివేచించే వరం నాకు దయచేయాలని మనం ప్రార్థించుకోవాలి. అయితే ఇక్కడ మోషేకి నువ్వు చేస్తుంది మంచిది కాదు అని చెప్పినప్పుడు మోషే కోపం రావచ్చు. నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు అన్యుడివి, నేను ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్న ఒక నాయకుడిని అని చెప్పొచ్చు. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే వింటున్నాడు. అయితే జ్ఞానము గల వారు ఏం చేస్తారంటే మంచి మాటల్ని వింటారంట. మనం నిజంగా జ్ఞానులం అయితే we will listen to the good advice. మంచి మాటలు మనము వినాలి. ఎవరైనా అంటే చిన్న లేదా పెద్ద, కొన్నిసార్లు చిన్న పిల్లలతో కూడా మనకి దేవుడు మాట్లాడవచ్చు, అవునా కదా? నిజమైన జ్ఞాని ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇస్తే అది వింటారు. అయితే ఇక్కడ మోషే కూడా సరే చెప్తున్నారు కదా అని వింటున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆయన ఏం అడ్వైస్ ఇచ్చారు? 19th verse.
ఈ పని మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చెయ్యజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైందును. ప్రజల పక్షంలో నీవు దేవుణ్ణి సమూహమున ఉండి వారి వాక్యములను దేవుని యొద్దకు తేవలేడు. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవలను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలేను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును, దైవభక్తి, సత్యశక్తి కలిగి లంచగొండులను గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరికి గాను, 100 మందికి ఒకరికి గాను, 70 మందికి ఒకరికి గాను, 10 మందికి ఒకరికి గాను వారి మీద న్యాయాధిపతులను. ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలంట? 21వ వచనంలో ఏముంది? ఎటువంటి వాళ్ళని? సామర్థ్యము, కేపబుల్, దైవభక్తి, సత్యశక్తి అంటే ట్రూత్ఫుల్ పర్సన్, కేపబుల్ పర్సన్, ట్రస్ట్వర్తీ పర్సన్. ఏ లంచము తీసుకొని మనిషిని ఎన్నుకో, ఏర్పరచుకో. అంటే ఇక్కడ మోషే ఒక మామ, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీకు శరీరం వీక్ అవుతుంది అంటే ఒక మంచి అడ్వైస్ ఇస్తున్నాడు. నువ్వు ఇంతవరకు కష్టపడ్డావు, నువ్వు కష్టపడతలేదు అంటలేను, నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ ఎట్ ప్రెసెంట్ నువ్వు చేస్తున్న కష్టం వల్ల నీ హెల్త్ పాడవుతుంది, ప్రజల హెల్త్ కూడా పాడవుతుంది. కాబట్టి నేను ఇస్తున్న ఈ సజెషన్ విను అని ఏమంటాడంటే, నీవు దైవభక్తి కలిగిన అంటే హానెస్ట్ పీపుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మంది ఒకరుగా నియమించు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ 10 మందికి ఒకరు అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క 10 మందికి ఒకరు ఉన్నట్టు, అవునా కదా? ఈ 10 మందికి ఒక్కొక్కరు ఉన్నట్టుగా 50 మందికి ఒకరు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏవైతే వస్తాయో వీళ్ళు చూసుకుంటారు. ఎందుకు? వీళ్ళు నార్మల్ పీపుల్ కాదు కదా. సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మంచి దైవభక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మోషే దగ్గర నేర్చుకున్నట్టుగానే వాళ్ళు అక్కడ వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఆ చిన్న చిన్న గొడవలన్నిటికీ వాళ్ళు సర్ది చెప్తారు. పెద్దవి ఏవైతే ఉంటాయో అవి మట్టుకే మోషే దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇంకేంటి హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఉన్నట్టుగా చిన్న చిన్న డిస్ప్యూట్స్కి ఏమో వీళ్ళు ఉన్నారు. సో చిన్న చిన్న వాటికేమో వీళ్ళ దగ్గర వీళ్ళు చూసుకుంటారు. పెద్దవి ఏమైనా ఉంటే అవి నువ్వు చూసుకో అని ఒక మంచి సజెషన్ ఇస్తే మోషే దాన్ని పాటిస్తాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక గుడ్ లీడర్, మనం లీడర్గా ఉండాలనుకుంటే గుడ్ లీడర్ ఎప్పుడు కూడా మంచి మాటల్ని వింటారు, దాన్ని అమలుపరుస్తారు. సామెతలు చూడండి, 9వ అధ్యాయము 9వ వచనము. సామెతలు 9వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది? జ్ఞానము గల వాడిని ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. జ్ఞానము గల వాడికి ఎవరైనా ఉపదేశం చేస్తే మరింత జ్ఞానం పెరుగుతుందంట. అంటే నాకు జ్ఞానం ఉంది, నేను ఇంత చదువుకున్నాను, నువ్వేంటి నాకు చెప్పేది అనుకోకుండా, ఎప్పుడైతే ఒక జ్ఞాని, నిజమైన జ్ఞాని ఏం చేస్తాడు తెలుసా? జ్ఞానాన్ని ఇంకా ఇంకా నేర్చుకుంటాడు. ఎవరైతే జ్ఞానం లేదో నాకు అన్ని తెలుసు అంటారు. నిజమైన జ్ఞాని ఏం చేస్తారంటే అప్డేట్ అవుతూ ఉంటారు, రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే జ్ఞానుడు ఏం చేస్తాడంట, ఎవరైనా ఏదైనా మంచిది చెప్తే దాన్ని వింటాడంట. అయితే మనం ఎలా ఉండాలంటే వినేటట్టుగా ఉండాలి, కానీ దాంట్లో కూడా జ్ఞానము, ఇది కరెక్టా కాదా, ఇది విని నేను ఫాలో అవుతే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ మోషే మామ చెప్పింది మోషేకి బాగానే అనిపించింది కాబట్టి మోషే దాన్ని ఫాలో అయ్యాడు. ఇక్కడ ఎట్లా అయితే మోషే మామ ఏం చెప్పాడు, మంచి వాళ్ళని, కేపబుల్ పర్సన్ని ఎలా అయితే ఎన్నుకో అన్నాడో, సేమ్ ఇదే మనకి అపోస్తల కార్యంలో కూడా కనిపిస్తుంది. అపోస్తల కార్యంలో ఎక్కడ మనకి తెలుస్తుందంటే 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే క్రైస్తవులు ఇంక్రీజ్ అవుతారో, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ బాగా సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు జనాంగం ఎక్కువ అయిపోయిన తర్వాత పేతురు ఒకటి అంటాడనమాట, మేము సువార్త సేవ మానేసి అందరికీ వడ్డించుకుంటా కూర్చుంటే ఎలాగా, లేదు మేము ఒక 7గురిని ఎన్నుకుంటాము అని చెప్పి అందులో స్టెఫెన్ని ఫస్ట్గా ఎన్నుకుంటాడు. ఎన్నుకోబోయే ముందు కొన్ని లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. చూడండి,
6వ అధ్యాయము 5వ వచనము 3వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యము. కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించితుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయం ఎందును ఎడతెగక చేయుదమని పేతురు ఏమంటున్నాడంటే, పేతురు శిష్యులందరూ ఏమంటున్నారంటే, దానికి పైన చూస్తే రెండో వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తలుడు తన యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, యుక్తము కాదు అంటే ఇప్పుడు సేవకులు వాక్యం చెప్పగలుగుతారు, సేవకులే పరిచర్య చేయాలంటే కాదు. అందుకే సంఘంలో అందరు ఒక్కొక్క వర్క్ అనేది చెయ్యాలి. ఇప్పుడు పేతురు 12 మంది శిష్యులు గొప్ప పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సేవ చేస్తా మానేసి అందరికి వడ్డించుకుంటూ కూర్చుంటే అవి ఆ 2 పనులు వాళ్ళకి భారం అవుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళే వాక్యం చెప్పాలి, వాళ్ళే వంట చేయాలి, వాళ్ళే వడ్డించాలి, వాళ్ళే అందరినీ లైన్ నిల్చోబెట్టాలి, మళ్ళీ వాక్యం చెప్పాలి, మళ్ళీ అందరి కోసం ప్రార్థన చేయాలి అంటే ఎంత స్ట్రెస్ఫుల్ చెప్పండి. ఇది సేమ్ మోషలాగా అనిపిస్తుందా లేదా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మోష కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే, ఇక్కడ కొత్త నిబంధన సంఘంలో 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? సువార్తను చెప్తున్నారు కదా. అక్కడ ఆజ్ఞలు, ఇక్కడ సువార్తలు. ఇద్దరు ఏం చేస్తున్నారు? పొద్దున సాయంత్రం వరకు పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మేబీ ఈ శిష్యులు కూడా మోషే దగ్గర నుంచి కాన్సెప్ట్ తీసుకొని ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా వాక్యం చదువుతారు కదా. కాబట్టి ఇక మనం వాళ్ళకి వడ్డించుకుంటూ ఉండకుండా మనము ఒక 7 సెలెక్ట్ చేసుకుందాము. ఎటువంటి వారేనంట? ఇక్కడ చూడండి 3వ వచనంలో, స్పిరిట్ అండ్ విజ్డమ్. ఎటువంటి మనుషులు? ఆత్మతో జ్ఞానముతో. చూడండి, మంచి పేరు పొందిన 7. మంచి పేరు. మీరు అనుకోవచ్చు, వడ్డిస్తానికి ఆత్మ ఎందుకండి, ఎవరైనా వడ్డిస్తారు అని. ఆత్మతో జ్ఞానముతో ఉండవాలని ఇక్కడ శిష్యులు ఎన్నుకున్నారు. ఎంతమందిని? 7. 10 మందిని కూడా ఎన్నుకోలేదు. 7 ఆత్మతో జ్ఞానముతో ఉండవాలని లీడర్స్ గా ఎన్నుకొని వాళ్ళకి వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేసి, శిష్యులు ఏం చేస్తున్నారు? సువార్త సేవ చేస్తున్నారు, అంటే మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మోషే కూడా ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం చెప్పాలి, అది ఇంపార్టెంట్, అది చెప్తున్నారు. డిస్ప్యూట్స్ అని ఎవరికి అప్పచెప్పారు? 50 మందికి ఒకరిని ఇచ్చారు, 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 10 మందికి ఒకరు ఇచ్చి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ మాత్రం ఆయన దగ్గరకు వచ్చేటట్టుగా వర్క్ ని డివైడ్ చేశారు. అయితే సంఘంలో కూడా ఆ విధంగానే మనం వర్క్ ని షేర్ చేసుకోవాలి. ఒక గుడ్ లీడర్ ఏం చేస్తారంటే వర్క్ ని ఎప్పుడూ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అప్పుడే సేవకి చాలా ఏం జరుగుతుంది? ప్రాధాన్యం అనేది ఉంటుంది. వాక్యం దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. సో మన ఉద్దేశం ఏంటి అంటే మంచిగా సేవ జరగాలి, అందరికీ ఆత్మీయ ఆహారం అనేది అందరికీ అందబడాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఈ వాక్యం నేర్చుకున్నాం కదా, ఈ వాక్యానుసారంగా మనం ఎలా ఉండాలి అంటే, స్టార్టింగ్ మనం ఏం నేర్చుకున్నాము? ఇతరులు మన దేవుని మహిమపరిచేటట్టుగా మనం జీవించి, ఇతరులు మన దేవుని మహిమపరిచి నీ దేవుడు గొప్పవాడు అనేటట్టుగా మనం జీవించాలి కదా. దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఇంకా రెండోదిగా మనం ఏం చేయాలి అంటే, ఒక జ్ఞానవంతుడు మంచి ఉపదేశాన్ని వింటాడు. సో జ్ఞానముగా ఉండి మంచి ఉపదేశాన్ని విని దాన్ని అమలుపరిస్తే, అంటే ఏ విషయమై విన్నారు? సేవ విషయం, వేరే విషయం అది అనవసరం. కానీ సేవ విషయమే ఏదైనా ఒక మంచి సజెషన్ మనకి ఇస్తే, ఎవరైతే సేవ విషయం మనల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మాటలు మనము వినాలి. సేవ విషయంలో అందరూ మనం ఒకరిని ప్రోత్సహించుకోవాలి. యెహోషువ కాలేబు లాగా మనం ఏం చేయాలి? ఒకరిని మనము ఎంకరేజ్ చేసుకోవాలి. అధైర్యపరచొద్దు, ఎవరిని కూడా మనం అధైర్యపరచొద్దు. మాట ద్వారా దేన్ని బట్టి కూడా డిస్కరేజ్ అనేది చేయకూడదు అనమాట. మన మాట ఇంకొకరికి ఇట్లా హ్యాపీనెస్ ఇవ్వాలి అనమాట, హ్యాపీనెస్, కరేజ్ ఇవ్వాలి. ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవుడికి చిత్త ప్రకారం మనం జీవించాలి. దేవుడి వాక్యము మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈరోజు ఈ చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవ, మీకే స్తుతి స్తోత్రం నాయన. అవును నాయన, మేము మిమ్మల్ని కలిగి జీవించినట్లుగా కృప చూపించండి అయ్యా. మా బిహేవియర్, మా క్యారెక్టర్,
మా నడవడిక అంతా కూడా ప్రభా మీకు మహిమార్థంగా ఉండేటట్టుగా, మరి ఇతరులు మమ్మల్ని చూసి మిమ్మల్ని మహిమపరిచేటట్టుగా, మీ దేవుడు గొప్ప దేవుడు అని అయ్యా మీ నామానికి మహిమార్థంగా మేము ఉండినట్లుగా మీ కృప చూపించి సంఘస్థులందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించి నీ సేవని బలపరచమని అయా నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరిచి అయా ఈ సేవనైనా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లుగా కృప చూపించి ఇక్కడున్న ఒక్కొక్కరు ప్రభా యెహోషువ లాగా, కాలేబు లాగా, మోషేలాగా, పేతురు వలెనైనా, స్టెఫెను వలె ఒక్కొక్కరు లేవనెత్తబడినట్లుగా నీ కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.